హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మోహన్ భయ్య. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. NCERT సిరీస్లో భాగంగా క్లాస్ 11కి సంబంధించి ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్స్ చాప్టర్ 3 గురించి చూడబోతున్నా, ఆర్ట్స్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్. సో చాప్టర్ 1లో మనము స్టోన్ ఏజ్లో ఉన్న ప్రీ హిస్టారిక్ ఏజెస్లో ఉన్న పేలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్ ఏజెస్లో ఉన్న ఆర్ట్స్ గురించి చూసాము. తర్వాత చాప్టర్ 2లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన ఆర్ట్స్ గురించి చూసాము. సో ఈ చాప్టర్ 3లో మౌర్యన్ పీరియడ్కి సంబంధించి చూస్తాం. చాప్టర్ 4లో పోస్ట్ మౌర్యన్ పీరియడ్, ఇలా కంటిన్యూస్గా ఒక సిరీస్ లాగా వెళ్తుంది అనమాట. సో మెయిన్గా మౌర్యన్ పీరియడ్లో మనకి అశోక ఎంపైర్ అనేది ఒక ప్రామినెంట్ ఎంపైర్ మౌర్యన్ ఎంపైర్లో. సో ఆయన కాంట్రిబ్యూషన్ గురించి కూడా మనం చూస్తాము. సో మిగతా ఫిగరెన్స్ కానీ, క్యాపిటల్స్ కానీ, ఎక్స్ట్రాక్షన్ కానీ, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ చాప్టర్లో చూద్దాం. సో ఫస్ట్ వీడియోలో వెళ్ళక ముందు ఈ వీడియోని పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలా విధంగా మిగతా ఆస్పిరెంట్స్కి కూడా, మీ ఫ్రెండ్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రీచ్ అయ్యేటట్టుగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో వీడియోలోకి వెళ్ళిపోతే, సో ఆర్ట్స్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్లో ఉన్న ఆర్ట్స్ గురించి చూద్దాం. సో ఆల్మోస్ట్ 6th century BC, బిఫోర్ కామన్ ఎరా, మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ రిలీజియస్ అండ్ సోషల్ మూవ్మెంట్స్ ఇన్ గ్యాంజెటిక్ వ్యాలీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తర్వాత అంతా కూడా వేదిక్ ఏజ్ అనేది వస్తుంది. సో లేటర్ వేదిక్ ఏజ్ అనేది ఉంటుంది. సో వేదిక్ ఏజ్లో అంతా ఋగ్వేదస్, సామవేద, యజుర్వేద, అథర్వవేద, ఇక వేదాల నుంచి వచ్చిన ఉపనిషత్తుల్ని ఫాలో అయ్యేవాళ్ళు చాలామంది కూడా. తర్వాత ఈ మౌర్యన్ పీరియడ్కి వచ్చిన మహాజనపదాస్ వచ్చిన తర్వాత, మహాజనపదాస్ని ఆ టైంలోనే న్యూ రిలీజియన్స్ అనేవి ఎమర్జ్ అయినాయి. సో బుద్ధకి మహావీర జైన్, అలాగే బుద్ధకి గౌతమ్ బుద్ధ, సిద్ధార్థ, వీళ్ళంతా కూడా ఈ జనరల్గా బుద్ధిజం అనే రిలీజియన్ని ఎస్టాబ్లిష్ చేయలేదు. జైనిజం అనే రిలీజియన్ ఎస్టాబ్లిష్ చేశారు. బుద్ధ చనిపోయిన తర్వాత వాళ్ళు బోధిసత్వాలందరూ కూడా ఒక బుద్ధ స్టైల్ ఆఫ్ లివింగ్ని ఫాలో అవడాన్ని బుద్ధిజం అంటారు. అలాగే జైనిజం కూడా సిమిలర్గా. ఇదంతా కూడా గ్యాంజెటిక్ వ్యాలీలో, గంగా పరివాహక ప్రాంతం అంతా కూడా ఈ రిలీజియన్స్ అనేది ఎమర్జ్ అయ్యాయి అనమాట. విచ్ ఫర్ పార్ట్ ఆఫ్ శ్రమన్ ట్రెడిషన్. సో జైనిజం, బుద్ధిజం అనేవి శ్రమన్ ట్రెడిషన్కి సంబంధించినవి. సో బోత్ రిలీజియన్స్ బికెమ్ పాపులర్ యాజ్ ద అపోజిట్ ద వర్ణ అండ్ జాతి సిస్టమ్స్ ఆఫ్ ద హిందూ రిలీజన్. సో హిందూ రిలీజన్లో జాతి సిస్టమ్ అనేది ఉండేది అనమాట. అలాగే వర్ణాస్ కూడా ఉండేది. సో వర్ణాస్ సిస్టంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులని, అలాగే జాతులు కూడా అని జాతి సిస్టమ్ అనేది కూడా ఉండేది, క్యాస్ట్ సిస్టమ్ అనేది కూడా. సో దీనికి అందరికి కూడా వాళ్ళు విసిగి చెందిపోయి అపోజ్ చేసిన వాళ్ళు న్యూ రిలీజియన్స్ అయిన బుద్ధిజం, మిడిల్ పాత్ని ఫాలో అవ్వడము, ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి బుద్ధిజం, జైనిజం అనేది తీసుకున్నారు. సో మగధ మహాజనపదాల్లో మగధ ఒక పవర్ఫుల్ కింగ్డమ్గా ఎమర్జ్ అయింది. అలాగే బై 4th century BC ద మౌర్యాస్ ఎస్టాబ్లిష్ దర్ పవర్. సో 4th century BC వచ్చే ముందుకి మౌర్యాస్ బాగా పవర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అలాగే 3rd century BCకి లార్జ్ పార్ట్ ఆఫ్ ఇండియా వాజ్ అండర్ మౌర్యన్ కంట్రోల్. సో మౌర్యాస్ కంట్రోల్లో వచ్చేసింది ఆల్మోస్ట్ ఇండియా. అశోక పీరియడ్లో ఆల్మోస్ట్ సబ్ కాంటినెంట్ మొత్తం అంతా కూడా, శ్రీలంక వరకు అంతా కూడా మౌర్యన్ డైనెస్ట్ కిందే ఉంది. హూ ప్యాటర్నైజ్డ్ బుద్ధిస్ట్ శ్రమన్ ట్రెడిషన్. సో అశోక ఫాలో అయింది బుద్ధిస్ట్ శ్రమన్ ట్రెడిషన్. సో అలాగే ఈయన ధమ్మాని ఫాలో అయ్యేవాడు, అంటే బుద్ధ ధర్మాన్ని, దాన్ని ప్రకృతి వల్ల ధమ్మ అంటారు. సో ధమ్మాని ఫాలో అయ్యేవాడు. సో దాంట్లో భాగంగా చాలామందిని వేరే కంట్రీస్కి కూడా పంపించారు అన్నమాట. ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాలో అంతా కూడా బుద్ధిజం ఫాలో అవుతున్నారంటే సో వీళ్ళు పంపించిన ధమ్మ ప్రబోధకులు అనమాట అంతా. సో వర్షిప్ ఆఫ్ నెక్స్ట్ religious practices had many dimensions and were not confined to just one particular mode of worship. So worship of Yakshas and mother goddess were prevalent during that time. సో మౌర్యన్ డైనస్టీస్లో ఉన్నప్పుడు యక్షల్ని పూజించడం, అలాగే మదర్ గాడెస్ అంటే సో అమ్మవారిని పూజించడం, మదర్ గాడెసెస్ని పూజించడం, ఫర్టిలిటీ గాడ్ అని కూడా మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో అయితే డిస్క్రైబ్ చేశారు. సో వాళ్ళని పూజించడం కూడా ప్రివిలెంట్గా ఉండేది రిలీజియన్స్లో. సో మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ ఎగ్జిస్టెడ్. చాలా ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ అనేది ఎగ్జిస్ట్ అయింది. ఇప్పుడు కూడా మనకి వర్షిప్ అంటే ఏదో యజ్ఞాలు, యాగాలు చేసేది కాదు, నవవేద భక్తి విధానాలు ఉంటాయి. కీర్తనం, శ్రవణం అని. సో కీర్తనం అంటే అన్నమయ్య గారు వెంకటేశ్వర స్వామి పైన భక్తి పాటలు పాడారన్నమాట. అలాగే తులసిదాస్, కబీర్దాస్ వీళ్ళంతా కూడా కీర్తించారు. అలాగే
స్మరణం అంటే ఊరికే తలుచుకున్నంత చేత, భజన చేయడము, ఇలా నవవిధ భక్తి విధానాలు అనేవి ఉన్నాయి. సో అప్పుడు కూడా మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ వర్షిప్ అనేది ఎగ్జిస్టెడ్ అయింది. సో నెవర్తెలెస్ బుద్ధిజం బికేమ్ ద మోస్ట్ పాపులర్ సోషల్ అండ్ రిలీజియస్ మూమెంట్. సో బుద్ధిజం అనేది మోస్ట్ పాపులర్ సోషల్ రిలీజియస్ మూమెంట్గా ఎమర్జ్ అయింది ఆ పీరియడ్లో. యక్ష వర్షిప్ వాజ్ వెరీ పాపులర్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద అడ్వెంట్ ఆఫ్ బుద్ధిజం. యక్షుల్ని పూజించడం అనేది బుద్ధిజం రాకముందు, అలాగే బుద్ధిజం వచ్చిన తర్వాత కూడా చాలా పాపులర్గా ఉండేది. దీన్నే ఇట్ వాజ్ అసిమిలేటెడ్ ఇన్ బుద్ధిజం అండ్ జైనిజం. జైనిజం తీసుకున్న వాళ్ళు కూడా ఇది అసిమిలేట్ అయిపోయింది. నెక్స్ట్ పిల్లర్స్, స్కల్ప్చర్స్, రాక్ కట్ ఆర్కిటెక్చర్స్ గురించి చూస్తే మనకి ఆర్ట్ గురించి మెయిన్గా కన్స్ట్రక్షన్ ఆఫ్ స్తూపాస్ అండ్ విహారాస్ ఎస్ ఎ పార్ట్ ఆఫ్ మొనాస్టిక్ ఎస్టాబ్లిష్మెంట్ బికేమ్ పార్ట్ ఆఫ్ ద బుద్ధిస్ట్ ట్రెడిషన్స్. సో మౌర్యన్స్ అంతా కూడా మోస్ట్లీ అశోక లాంటి పవర్ఫుల్ కింగ్ బుద్ధిజంని ఫాలో అయ్యాడు కాబట్టి, సో బుద్ధిజం ట్రెడిషన్కి సంబంధించిన స్తూపాస్, విహారాస్ అంతా కూడా ఎక్కువగా కనిపించేవి. అలాగే ఈ పీరియడ్లో స్తూపాస్, విహారాస్ కాకున్నట్ల స్టోన్ పిల్లర్స్, రాక్ కట్ కేవ్స్, మాన్యుమెంటల్ ఫిగర్స్ కూడా కార్వ్ చేశారు చాలా ప్లేసెస్లో. అలాగే ట్రెడిషన్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ పిల్లర్స్ ఈజ్ వెరీ ఓల్డ్. సో ఈ పాద పద్ధతి అనమాట, ఒక పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి పిక్చర్ కనిపిస్తుంది పిల్లర్. సో ఒక పిల్లర్ని కన్స్ట్రక్ట్ చేసి దానిపైన ఒక క్యాపిటల్ ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఈ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ అనేవి చాలా పాతకాలం నుంచి కూడా ఉన్నాయన్నమాట. ఇది ఆర్కిమేనియన్ ఎంపైర్ అనేది వేరే సామ్రాజ్యం వాళ్ళు కూడా ఈ విధంగానే పిల్లర్స్ని స్థాపించారు. బట్ మౌర్యన్ పిల్లర్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఆర్కిమేనియన్ పిల్లర్స్. ద మౌర్యన్ పిల్లర్స్ ఆర్ రాక్ కట్ పిల్లర్స్ దస్ డిస్ప్లేయింగ్ ద కార్వర్స్ స్కిల్స్. సో మౌర్యన్ పిల్లర్స్ అనేవి ఆర్కిమేనియన్ పిల్లర్స్ కంటే చాలా డిఫరెంట్గా అనమాట. సో ఇక్కడ ఈ పిల్లర్ని కార్వ్ చేసిన వాళ్ళ యొక్క పనితత్వం ఏంటో తెలుస్తుందన్నమాట. సో అంత బ్యూటిఫుల్గా కార్వ్ చేస్తారు, స్టోన్ నుంచి కార్వ్ చేస్తారు. వెరాస్ ద ఆర్కిమేనియన్ పిల్లర్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ పీసెస్ బై మాసోన్. కానీ ఆర్కిమేనియన్ పిల్లర్స్ అన్నీ కూడా పీసెస్గా కన్స్ట్రక్ట్ చేస్తారనమాట మేస్త్రి చేత, మాసోన్ చేత. కానీ ఈ పిల్లర్ ఇప్పుడు ఇక్కడ ఉన్న కనిపిస్తున్న పిల్లర్ స్టోన్ నుంచి కార్వ్ చేసింది. సో ఎక్కడ కూడా ఒక సింగిల్ పీస్ అనమాట, సింగిల్ స్టోన్ నుంచి, మోనోలిథిక్ సింగిల్ స్టోన్ నుంచి కార్వ్ చేసింది దీన్ని. ఎక్కడ కూడా అటాచ్మెంట్స్ కానీ జాయింట్స్ కానీ ఉండవు. Stone pillars were erected by Ashoka, which have been found in North Indian part of Mauryan Empire with inscriptions engraved on them. సో ఈ స్టోన్ పిల్లర్స్ అన్నీ అశోకుడు స్థాపించాడు. సో దీనిపైన అన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎంగ్రేవ్ చేస్తున్నాయి అనమాట. సో టాప్ పోర్షన్ పిల్లర్ ఏమో క్యాపిటల్ ఫిగర్స్ ఉంటాయి. సో ఈ టాప్ పోర్షన్ ఫిగర్ ఏమో క్యాపిటల్ ఫిగర్స్ ఉంటాయి, లైక్ ద బుల్, లయన్, ఎలిఫెంట్ ఎక్సెట్రా. సో ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది లయన్ క్యాపిటల్. అలాగే వేరే పిల్లర్స్ పైన బుల్ కానీ ఎలిఫెంట్ కానీ ఉండొచ్చు. సో ఆల్ ద ఎలిఫెంట్ క్యాపిటల్స్ ఆర్ విగరస్. all the capital figures are vigorous and carved standing on a square or circular abacus. సో ఇది మనకి ఇక్కడ కనిపించేది ఇది పిక్చర్ లయన్ కానీ ఇదంతా కూడా క్యాపిటల్, లయన్ క్యాపిటల్ అంటాము. సో ఈ లయన్ క్యాపిటల్ నిలబడేది ఇది స్క్వేర్ షేప్లో కానీ ఉంటుంది, ఇలా స్క్వేర్ షేప్లో కానీ ఉంటుంది, కొన్ని లేదంటే ఇక్కడ కనిపిస్తున్న మనకి రెక్టాంగులర్ షేప్లో కూడా ఉంటుంది, ఇట్లా ఉంటుంది. సో దీన్ని అబాకస్ అంటారు. సో అబాకస్ కింద మనకి ఇన్వర్టెడ్ లోటస్ ఫ్లవర్ ఉంటుంది. అంటే మామూలు లోటస్ ఫ్లవర్ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, కానీ అలా కాకుండా ఇన్వర్టెడ్గా తిప్పి పెట్టినట్టుగా ఈ లోటస్ ఫ్లవర్ అనేది ఉంటుంది అనమాట. ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా. తర్వాత పిల్లర్ ఉంటుంది. సో అబాకసెస్ అంటారు వాటిని. ఆర్ డెకరేటెడ్ విత్ స్టైలిష్డ్ లోటసెస్. సమ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ పిల్లర్స్ విత్ క్యాపిటల్ ఫిగర్స్ ఫర్ ఫౌండ్ అట్ బాసరా, బకీరా, లోరియా, నందగర్, రాంపుర్వా ఇన్ బీహార్, సంగ్సియా అండ్ సారనాథ్ ఇన్ ఉత్తరప్రదేశ్. సో ఈ రీజియన్స్లో అంతా కూడా మనకి ఇలా ఈ పిల్లర్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఇన్స్క్రిప్షన్స్. అలాగే మౌర్యన్ పిల్లర్ క్యాపిటల్ ఫౌండ్ అట్ సారనాథ్, పాపులర్ నోన్ యాజ్ లయన్ క్యాపిటల్. సో మౌర్యన్ క్యాపిటల్లో సారనాథ్లో కనుగొన్నది ఫేమస్ అనమాట. దాన్ని పాపులర్గా అందరూ లయన్ క్యాపిటల్ అని పిలుస్తారు. సో మౌర్యన్ యొక్క కల్చరల్ ట్రెడిషన్కి అది ఉదాహరణగా నిలుస్తుంది. సో ఇట్ ఈస్ ఆల్సో అవర్ నేషనల్ ఎంబర్. సో లయన్ క్యాపిటల్ ఏదైతే సారనాథ్లో దొరికిందో అదే మన నేషనల్ ఎంబ్లెమ్ కూడా. ఇట్ ఈస్ కార్వ్డ్ విత్ కన్సిడరబుల్ కేర్, వాల్యూమినస్ రోరింగ్ లయన్ ఫిగర్స్ firmly standing in a circular abacus which is carved with the figures of a horse, a bull, a lion and an elephant. సో సర్క్యులర్ అబాకస్ పైన కూడా కార్వింగ్స్ అనేవి ఉంటాయి, హార్స్, బుల్, లయన్ అండ్ ఎలిఫెంట్ లాగా.
అలాగే విగరస్ మూమెంట్లో ఉంటాయి అవి. ఎగ్జిక్యూటెడ్ విత్ ప్రిసిషన్ షోయింగ్ కన్సిడరబుల్ మాస్టరీ ఇన్ ద స్కల్ప్చరల్ టెక్నిక్స్. సో దిస్ పిల్లర్ క్యాపిటల్ సింబలైజింగ్ ధమ్మచక్ర ప్రవర్తన. The first sermon by the Buddha has become a stand symbol of this great historical event in the life of Buddha. Next, monumental images of Yaksha, Yakshinis and animals, pillar columns with capital figures, rock cut caves belonging to 3rd century BC have been found in different parts of India. It shows the popularity of Yaksha worship and how it became a part of figure representation in Buddhist and Jaina religious movements. సో ఈ మాన్యుమెంటల్ ఇమేజెస్లో యక్షాని, యక్షిని, యానిమల్స్ని, పిల్లర్ కాలమ్స్ని, క్యాపిటల్ ఫిగర్స్లో అన్నీ ఉండేవి. ఈ రాక్ కట్ బిలాంగింగ్స్ అన్నీ కూడా 3rd సెంచరీకి సంబంధించిన బీసీ బిఫోర్ కామన్ ఎరాకి సంబంధించినవన్నీ కూడా డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి. సో దాంట్లో పాపులర్గా యక్ష వర్షిప్ అనేది బుద్ధిజంలో, జైనిజంలో కూడా ఈ రిలీజియస్ మూమెంట్లో కూడా బాగా పాపులర్ అయింది యక్ష వర్షిప్. సో లార్జ్ స్టాచ్యూస్ ఆఫ్ యక్షాస్ అండ్ యక్షినీస్ని కూడా వాళ్ళు చాలా ప్లేసెస్లో ఉన్నాయన్నమాట. లైక్ పాట్నా, విదిశా అండ్ మథుర. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒక యక్షాట పర్ఖం. సో దీస్ మాన్యుమెంటల్ ఇమేజెస్ ఆర్ మోస్ట్లీ ఇన్ ద స్టాండింగ్ పొజిషన్. ఈ యక్షినీస్ అన్ని కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉంటాయి మోస్ట్లీ. సో వన్ ఆఫ్ ద డిస్టింగ్విష్ ఎలిమెంట్స్ ఇన్ ఆల్ దీస్ ఇమేజెస్ దట్ పాలిష్డ్ సర్ఫేస్. సో సర్ఫేస్ అంతా కూడా స్టోన్తో తయారు చేసిన సర్ఫేస్ అంతా కూడా పాలిష్డ్ సర్ఫేస్ ఉంటుంది. అలాగే డెపిక్షన్ ఆఫ్ ఫేసెస్ ఇన్ ద ఫుల్ రౌండ్ విత్ ప్రొనౌన్స్డ్ చీక్స్ అండ్ ఫిజియోగ్నోమిక్ డీటెయిల్. ఆ ఫేసెస్ అంతా కూడా ఫుల్ రౌండ్గా ఉంటుంది, చీక్స్ అంతా కూడా ప్రొనౌన్స్డ్ ఉంటుంది, ఫిజియోగ్నోమిక్ డీటెయిల్స్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ యక్షి ఫిగర్ ఫ్రమ్ దిదర్గంజ్ పాట్నా. సో యక్షి ఫిగర్ ఏదైతే దిదర్గంజ్ పాట్నాలో దొరికిందో అది చాలా టాల్గా వెల్ బిల్ట్గా ఉంటుంది. ఇట్ షోస్ సెన్సిటివిటీ టువర్డ్స్ డిపిక్టింగ్ ది హ్యూమన్ ఫిజిక్స్. ద ఇమేజ్ హ్యాజ్ ఏ పాలిష్డ్ సర్ఫేస్. Next, terracotta figurines shows a very different delineation of a body as compared to the sculptures. Depiction of monumental rock cut elephant at the Dhawli in Odisha shows modeling in round with a linear rhythm. It also has an Ashokan rock edict. All these examples are remarkable in their execution of figure representation. The rock cut cave carved at Babar Hills near Gaya in Bihar is known as the Lomas Rishi cave. Next, the facade of the cave is decorated with the semicircular ch3 arc as the entrance. సో ఈ కేవ్లో మనకి బాబర్ హిల్స్ నియర్ గయలో రాక్ కట్ కేవ్స్ అనేవి ఉన్నాయి. సో రాక్ కట్ కేవ్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూస్తే లైక్ ఆర్చ్ లాగా ఉంటుందన్నమాట. లోమస్ రిషి కేవ్ ఎంట్రన్స్ డీటెయిల్ ఇదంతా కూడా. సో ఈ లోమస్ రిషి కేవ్ మీరు గమనిస్తే ఫస్ట్ చూస్తే పిక్చర్లో ఈ విధంగా ఉంటుంది. సో దీని డిస్క్రిప్షన్ గురించి చూద్దాం మనం ఇక్కడ. సో లోమస్ రిషి కేవ్, ద ఫెసడ్ ఆఫ్ ద కేవ్ ఈస్ డెకరేటెడ్ విత్ సెమీసర్క్యులర్ చైత్య ఆర్క్. సో చైత్య ఆర్క్ అనేది ఉంటుంది. సో ఎంట్రన్స్ కాడ ఇలా చైత్య ఆర్క్ అనేది ఉంటుంది. అలాగే ఎలిఫెంట్ ఫ్రీజ్ కార్వ్డ్ ఇన్ ద హై రిలీఫ్ ఆన్ ద చైత్య ఆర్క్ షోస్ కన్సిడరబుల్ మూమెంట్. సో అక్కడ కన్సిడరబుల్ మూమెంట్ ఉందని మనకు తెలుస్తుంది. అలాగే ఇంటీరియర్ హాల్ ఆఫ్ ద కేవ్ ఈస్ రెక్టాంగులర్ విత్ ఏ సర్క్యులర్ ఛాంబర్ అట్ ద బ్యాక్. లోపల సర్క్యులర్ ఛాంబర్ అనేది ఉంటుంది. అలాగే దానికి ముందు ఒక రెక్టాంగులర్ ఇంటీరియర్ హాల్ ఉంది, అది రెక్టాంగులర్గా ఉంది. సో బయట ఎంట్రన్స్ ఉంటుంది. సో ఎంట్రన్స్ పైన ఇట్లా మనకి ఆర్క్ అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి. అలాగే ద ఎంట్రన్స్ ఈజ్ లొకేటెడ్ ఆన్ ద సైడ్ వాల్ ఆఫ్ ద హాల్. ద కేవ్ వాజ్ డొనేటెడ్ బై అశోక ఫర్ ద అజీవికా సెక్ట్. సో అజీవికా సెక్ట్కి అశోకుడు దానం చేసిన కేవ్ అది. So the Lomas Rishi cave is an example of this period, but many Buddhist caves of subsequent periods were excavated in Eastern and Western India. So చాలా caves కూడా ఈస్టర్న్ వెస్ట్ ఇండియాలో కూడా ఎక్స్కవేట్ చేయడం జరిగింది. సో డ్యూ టు ద పాపులారిటీ ఆఫ్ జైనిజం అండ్ బుద్ధిజం, స్తూపాస్ అండ్ విహారాస్ వర్ కన్స్ట్రక్టెడ్ అండ్ లార్జ్ స్కేల్. సో జైనిజం, బుద్ధిజం చాలా పాపులర్ అయ్యాయి కాబట్టి సో వాళ్ళకి నివసించడానికి స్తూపాలు, విహారాలు అనేది కన్స్ట్రక్షన్ చేసిందనమాట. సో స్తూపాస్ అంటే మనకి స్తూపాస్ ఓవర్ కన్స్ట్రక్టెడ్ ద రిలీక్స్ ఆఫ్ బిద్ద అట్ రాజగృహ వైశాలి, వేతదీప, పవా ఇన్ బీహార్, కపిలవస్తు, అలకప్ప అండ్ రామనగర్ ఇన్ నేపాల్, కుషినగర్ అండ్ పిపల్మాన ఉత్తరప్రదేశ్. సో స్తూపం అంటే ఏంటంటే సో బుద్ధుడు నివసించిన టైంలో వాడిన వస్తువులు కానీ, క్లాత్స్ కానీ, బుద్ధుడి యొక్క నెయిల్స్ కానీ, బుద్ధుడి యొక్క హెయిర్స్ కానీ ఒక బాక్స్లో ప్లేస్ చేసి దాని చుట్టూ కూడా
స్తూపాన్ని నిర్మిస్తారనమాట, అది స్తూప. ఇక్కడ విహారస్ అయితే ఈ బుద్ధిజానికి సంబంధించిన మాంగ్స్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ వర్షాకాలంలో కానీ వాళ్ళు నివసించడానికి ఉండే గుహల్ని విహారాస్ అని చెప్పొచ్చు అనమాట. So the textual tradition also mentions construction of various other stupas and the relics of Buddha at several places, including Avanti, Gandhara, which are outside the Gangetic Valley. So stupa, vihara and chaitya are part of Buddhist and Jaina monastic complexes, but the largest number belongs to the Buddhist religion. One of the examples of the structure of stupa in 3rd century BC is the Bhairath in Rajasthan. The great stupa at Sanchi, which will be discussed later, was built with bricks during the time of Ashoka and later it was covered with stone and many additions were added. సో స్థాంచి స్తూప మనకి చాలా ఫేమస్. ఈ స్తూపాన్ని ఫస్ట్ అశోక ఉన్న పీరియడ్లో ఇటుకలతో కట్టారనమాట, బ్రిక్స్తో. తర్వాత మళ్ళీ వచ్చిన కింగ్స్ కానీ వాళ్ళంతా కూడా స్టోన్స్తో కవర్ చేసి మెనీ అడిషన్స్ అనేవి అలా యాడ్ అవుతూ వచ్చాయి. సో సబ్సిక్వెంట్లీ మెనీ సచ్ స్తూపాస్ were constructed which shows the popularity of Buddhism. From the 2nd century BC onwards, we get many inscriptional evidences mentioning donas and at times their profession. The pattern of patronage has been a very collective one, and there are a few examples of royal patronage. So patrons range from lay devotees to gahapatis and kings. So donations by the guilds are also mentioned at several sites. So చాలా చోట్ల కూడా డొనేషన్స్ని కూడా మెన్షన్ చేశారనమాట. హౌవర్ దెర్ ఆర్ ఫ్యూ ఇన్స్క్రిప్షన్స్ మెన్షనింగ్ ద నేమ్స్ ఆఫ్ ఆర్టిజన్స్ సచ్ యాజ్ కన్హా. సో ఎక్కడ కూడా ఆర్టిజన్స్ పేరు మెన్షన్ చేసి లేదనమాట. సో అందుకే మనకి ఈ స్కల్ప్చర్స్ గురించి ఆ డీటెయిల్స్ గురించి అంతా కూడా ఉండదు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఎవరైతే ఆ స్కల్ప్చర్స్ కానీ ఇన్స్క్రిప్షన్ కానీ తయారు చేస్తే వాళ్ళ పేరు ఉంది. సో ఆర్టిజన్స్ సచ్ యాజ్ కన్హా పితాల్ కోరాలో ఉన్న ఆయన పేరు. అలాగే అండ్ హిస్ డిసైపుల్ బాలక అట్ కొండన్ కేవ్స్ ఇన్ మహారాష్ట్ర, వాళ్ళపైన వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ ఉన్నాయన్నమాట. నేమ్స్ మెన్షన్ చేసిన దాంట్లో కన్హా అట్ పిటాల్కోరా అండ్ హిస్ డిసైపుల్ బాలక అట్ కొండన్ కేవ్స్ ఇన్ మహారాష్ట్ర. Artisans categories like stone carvers, goldsmiths, stone polishers, carpenters are also mentioned in the inscriptions. సో ఆ ఇన్స్క్రిప్షన్లో స్టోన్ కార్వ్ చేసిన వాళ్ళు, గోల్డ్ స్మిత్స్, అలాగే స్టోన్ పాలిషర్స్, కార్పెంటర్స్, వీళ్ళ డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆర్టిసన్స్ అందరి డీటెయిల్స్. సో ఇది లయన్ క్యాపిటల్. సో ఈ లయన్ క్యాపిటల్ని మనం నేషనల్ ఎంబ్లమ్గా చూస్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న న్యూ పార్లమెంట్ కన్స్ట్రక్ట్ చేసిన దానిపైన కూడా ప్రధాని మోడీ గారు ఈ లయన్ క్యాపిటల్ని కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో అది కొంచెం కాంట్రవర్సీగా కూడా జరిగింది. సో మనకి అందుకే న్యూస్లో ఉంది. సో నెక్స్ట్ ఇయర్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ లేకపోతే స్టేట్ పీసీఎస్కి సంబంధించి కూడా ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. నేషనల్ ఎంబ్లమ్స్ గురించి, మన ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించి, ఈ పిల్లర్కి సంబంధించి. సో ఇక్కడ మనకి పిక్చర్లో కనిపిస్తుంది. ఫస్ట్ ఇది లయన్ క్యాపిటల్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇది అబాకస్. సో ఇన్వర్టెడ్ లోటస్ టెంపుల్, సో ఇన్వర్టెడ్ లోటస్. సో ఈ అబాకస్ పైన మధ్యలో మనకి అశోక ధర్మచక్ర ఉంది, అలాగే ఇక్కడ బుల్ ఉంది, హార్స్ ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినవి. సో లయన్ క్యాపిటల్ డిస్కవర్డ్ మోర్ దెన్ 100 years ago అట్ సారనాథ్ నియర్ వారణాసి. సో వారణాసి దగ్గర సారనాథ్ చోట్ల ప్లేస్లో మనకి లయన్ క్యాపిటల్ని డిస్కవర్ చేసినారు. సో దీన్ని సారనాథ్ లయన్ క్యాపిటల్ అని అంటారు. సారనాథ్లో దొరికింది కాబట్టి సారనాథ్ లయన్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఇది స్కల్ప్చర్కి ఫైనెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట మౌర్యన్ పీరియడ్లో. ఇది కమామరేషన్ ఆఫ్ హిస్టారికల్ ఈవెంట్ ఫస్ట్ సర్మనాథ్ ద ధమ్మచక్ర పరివర్తన బై ద బుద్ధ అట్ సారనాథ్. సారనాథ్లో ఫస్ట్ బుద్ధుడు ప్రసంగాన్ని చెప్పిన దానికి గుర్తుగా ధమ్మచక్ర ప్రవర్తన అనే ఫస్ట్ సెరమనీకి పేరు. సో దానికి గుర్తుగా ఈ క్యాపిటల్ అనేది స్థాపించారు. సో ద క్యాపిటల్ ఒరిజినల్ కన్సిస్ట్ ఆఫ్ 5 component parts. The shaft which is broken in many parts as now. సో ఏ లోటస్ బెల్ బేస్. సో బెల్ బేస్ ఉంటుంది. అలాగే డ్రమ్ ఆన్ ద బెల్ బేస్ విత్ 4 animals proceeding clockwise. సో ఈ క్లాక్ వైజ్ ఉంటుంది అనిమల్స్ అంతా కూడా. నెక్స్ట్ ద ఫిగర్స్ ఆఫ్ 4 మెజెస్టిక్ అడాజ్డ్ లయన్స్. 4 లయన్స్ ఉంటాయి, 4 లయన్స్. మనకు కనిపించే 3 సింహాలే, కనిపించే 4 సింహం వెనకలో ఉంటుంది. నెక్స్ట్ క్రోనింగ్ ఎలిమెంట్. సో ధర్మచక్ర ఏ లార్జ్ వీల్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద పిల్లర్. ధర్మచక్ర కూడా ఉంటుంది మధ్యలో. ఈ పిల్లర్లో ఇంపార్టెంట్ భాగం. దిస్ వీల్ ఈజ్ లయింగ్ ఇన్ ఏ బ్రోకెన్ కండిషన్ అండ్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ ద సైట్ మ్యూజియం అట్ సారనాథ్. So the capital without the crowning wheel on the lotus base has been
అడాప్టెడ్ యాజ్ ద నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. క్రోనింగ్ వీల్ లేకున్నట్లా, లోటస్ బేస్ లేకున్నట్లా మనము నేషనల్ ఎంబ్లమ్ని చూస్ చేసుకున్నాం అనమాట. సో నా కెప్ట్ ఇన్ ద ఆర్కియాలజికల్ మ్యూజియం అట్ సారనాథ్ ద క్యాపిటల్ హ్యాస్ 4 లయన్స్. ఏదైతే సారనాథ్ ఆర్కియాలజికల్ మ్యూజియంలో ఉందో అక్కడ మనకి క్యాపిటల్ 4 లయన్స్ ఉన్నాయి. ఫార్మ్లీ సీటెడ్ బ్యాక్ టు బ్యాక్ అన్ ఏ సర్క్యులర్ అబాకస్. సో ద లయన్ ఫిగర్స్ ఆఫ్ ద క్యాపిటల్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ అండ్ మ్యాసివ్. The monumentality of the image is easily noticeable. The facial musculature of the lions is very strong. So the inverse lines of the lips and its subsequent effect of projection at the end of the lips shows the sculpture's observation for naturalistic depiction. సో పనితీర అనేది తెలుస్తుంది అనమాట. లయన్స్ అనేవి చాలా మస్కులేచర్గా ఉన్నాయి, అలాగే వాటి ఫెరోషియస్ నేచర్ అనేది కూడా కనిపిస్తుంది. అలాగే ఈ లిప్స్ కూడా ఇన్వర్స్డ్ లిప్స్, పైన లిప్ ఏమో ఎక్కువగా ఉంటుంది, కింద లిప్ లోగా ఉంటుంది. సో ఈ ఇన్వర్స్ లిప్స్ కూడా ఉండడం వల్ల మనకి నేచర్ని ఎంత బాగా ప్రొజెక్ట్ చేయగలిగారు అనేది అర్థమవుతుంది. నేచురలిస్టిక్ డిపిక్షన్ అనేది జరిగింది. అలాగే లయన్స్ అపియర్స్ యాజ్ దే ఇఫ్ హ్యాడ్ దేర్ బ్రీత్ హెల్డ్ దేర్ బ్రీత్. అంటే లయన్స్ అనేవి కూడా వాళ్ళు ఊపిరి బిగిపెట్టినట్టుగా కనిపిస్తుంటాయి అనమాట క్యాపిటల్లో. అలాగే ద లయన్స్ ఆఫ్ ద మెయిన్ ఆర్ షార్ప్ అండ్ ఫాలో ద కన్వెక్షన్స్ దట్ వర్ ఇన్ ప్రాక్టీస్ డ్యూరింగ్ దట్ టైమ్. ద సర్ఫేస్ ఆఫ్ ద స్కల్ప్చర్ ఈస్ హెవీలీ పాలిష్డ్ విచ్ ఈస్ టిపికల్ ఆఫ్ ద మౌర్యన్ పీరియడ్. సో మౌర్యన్ పీరియడ్లో చాలా టిపికల్గా ఉండే పాలిషింగ్ అనేది, స్టోన్ పాలిషింగ్ అనేది సో చాలా బాగా ఉందన్నమాట. చాలా ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. అంటే స్కల్ప్చర్ అనేది హెవీలీ పాలిష్ అనేది చేస్తారు. సో దేర్ కర్లీ మెయిన్స్ హ్యావ్ ప్రొట్రూడింగ్ వాల్యూమ్. సో కర్లీ మెయిన్స్ అన్నీ కూడా ప్రొట్రూడింగ్ చేస్తున్నాయి, అంటే బయటికి ఉగ్గొస్తున్నట్టుగా ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ద వెయిట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ ఈచ్ లైన్ ఈస్ ఫార్మ్లీ షోన్ బై ద స్ట్రెచ్డ్ మజిల్స్ ఆఫ్ ద ఫీట్. సో ఈ లయన్ యొక్క వెయిట్ కూడా, ఈ లయన్ యొక్క లెగ్స్ చూస్తే స్ట్రెచ్డ్ మజిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో దాని వెయిట్ అనేది కూడా డిపిక్ట్ చేశారనమాట. సో ద అబాకస్ హ్యాస్ డిపిక్షన్ ఆఫ్ చక్ర వీల్. సో అబాకస్కి అయితే చక్ర వీల్ ఉంది, మధ్యలో 24 స్పోక్స్ ఉన్నాయి ఆల్ డైరెక్షన్స్లో. అలాగే ఒక బుల్, హార్స్, అండ్ ఎలిఫెంట్ అండ్ లయన్ బిట్వీన్ ఎవ్రీ చక్ర ఈస్ ఫైన్లీ కార్వ్డ్. సో ద మోటివ్ ఆఫ్ ద చక్ర బికమ్ సిగ్నిఫికెంట్ యాజ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ధర్మ చక్ర ఇన్ ద ఎంటైర్ బుద్ధిస్ట్ ఆర్ట్. So each animal figure, despite sticking to the surface, is voluminous, its posture creating a movement in the circular abacus. Despite having limited space between each chakra, these animal figures display considerable command over the depiction of movement in a limited space. The circular abacus is supported by an inverted lotus capital. Each petal of the lotus is sculpted keeping in mind its density. The lower portion has carved lanes, neatly carved. Being a pillar image, it was conceived to be viewed from all the sides. Thus, there are no foundations of fixed viewpoints. A lion capital has also been found at Sanchi, but is in dilapidated condition. The motif of lion capital pillar continued even the subsequent period. సో సర్క్యులర్ అబాకస్ కింద మనకి ఇన్వర్టెడ్ లోటస్ క్యాపిటల్ అనేది ఉంటుంది ఈ విధంగా. అలాగే ఈచ్ పెటల్ కూడా నైస్లీగా స్కల్ప్ చేశారు చూడండి, దాని డెన్సిటీ కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఈ ఒక్కొక్క పెటల్ని నీట్గా కార్ చేశారు, దాని డిపిక్షన్, దాని వాల్యూమ్ కూడా తెలుస్తుంది. అన్ని సైడ్స్ కూడా చూసినా కానీ అన్ని సైడ్స్ కూడా ఫిక్స్డ్ పాయింట్స్, వ్యూ పాయింట్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ దిద్దర్గంజ్ యక్షిని చూస్తే, సో ఇది యక్షిని ఇమేజ్ స్కల్ప్చర్. పాలిష్డ్ సర్ఫేస్ ఉంది, సో డిపిక్షన్ ఉంది, లాంగ్ హెయిర్ ఉంది. సో యక్షిని చూస్తే మనకి ద లైఫ్ సైజ్ స్టాండింగ్ ఇమేజ్ ఆఫ్ యక్షిని హోల్డింగ్ ఏ చౌరీ ఫ్లై విస్క్ ఫ్రమ్ దర్గంజ్ నియర్ మోడర్న్ పట్నా ఇస్ అనదర్ గుడ్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కల్ప్చురల్ ట్రెడిషన్ ఆఫ్ మౌర్యన్ పీరియడ్. సో మౌర్యన్ పీరియడ్లో స్కల్ప్చురల్ ట్రెడిషన్కి ఇంకొక ఉదాహరణ ఈ యక్షిని అనమాట. సో ఈ యక్షిని చౌరీ అనేది పట్టుకుని ఉంటుంది, అంటే ఫ్లై విస్క్స్ అనేది. ఇది రాజులకి వింజామరం ఊపేది, అలాగే దేవతలకు కూడా ఊపుతుంటారు ఇది. సో అది అనమాట చౌరీ అనేది, ఫ్లై విస్క్. ఇది పాట్నాలో దొరికింది మనకి, మోడర్న్ డే పాట్నా పీరియడ్ అది అక్కడ దొరికింది. సో ఇది పాట్నా మ్యూజియంలోనే పెట్టారు. సో ఇట్ ఈస్ ఎ టాల్ వెల్ ప్రపోర్షన్డ్ ఫ్రీ స్టాండింగ్ స్కల్ప్చర్ ఇన్ రౌండ్ మేడ్ ఇన్ ద శాండ్ స్టోన్ విత్ పాలిష్డ్ సర్ఫేస్. శాండ్ స్టోన్తో ఫ్రీగా నిలబడ్డది స్కల్ప్చర్ ఇది. సో దీనికి పాలిష్డ్ సర్ఫేస్ కూడా ఉంది. చౌరీ ఈజ్ హెల్డ్ ఇన్ ద రైట్ హ్యాండ్ వెరాజ్ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ బ్రోకెన్. సో చౌరీ అనేది రైట్ హ్యాండ్లో ధరించింది, లెఫ్ట్ హ్యాండ్ ఏమో విరిగిపోయింది. The image shows sophistication in the treatment of form and medium. The sculpture's sensitivity towards the round muscular body is clearly visible. The face has round, cheeky, while neck is relatively small in portion.
ఫేస్ ఏమో రౌండ్గా చీకి ఉంది, నెక్ ఏమో స్మాలర్ పొజిషన్లో ఉంది. ప్రపోర్షన్ ద ఐస్, నోస్ అండ్ లిప్స్ ఆర్ షార్ప్. ఐస్, నోస్, లిప్స్ కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. ఐస్, నోస్, లిప్స్ కూడా షార్ప్గా ఉన్నాయి. ఫోల్డ్స్ ఆఫ్ మజిల్స్ ఆర్ ప్రాపర్లీ రెండెడ్. సో మజిల్స్ యొక్క ఫోల్డ్స్ కూడా ప్రాపర్గా రెండర్ చేశారు. ద నెక్లెస్ బీడ్స్ ఆర్ ఇన్ ద ఫుల్ రౌండ్ హ్యాంగింగ్ టు ద బెల్లీ. సో నెక్లెస్ బీడ్స్, యక్షిని ధరించే నెక్లెస్ బీడ్స్ కూడా ప్రొజెక్ట్ చేశారు. సో నెక్లెస్ బీడ్స్ అన్నీ కూడా బెల్లీ వరకు కూడా వచ్చిన వరకు ఉన్నాయి. నెక్స్ట్, lower garment has been rendered with great care. Every fold of the garment and the legs is shown by protruding lines clinging into the legs, which also creates somewhat transparent effect. The middle band of the garment falls till the feet. Thick bell ornaments adorn the feet. The image stands firmly on its legs. సో లెగ్స్ పైన నిలబడ్డు. సో ఇక్కడ చూస్తే దీన్ని కూడా నీట్గా అనిపించేస్తుంది అనమాట లోయర్. సో ఇక్కడ అంతా వచ్చి చీరలా వచ్చి, సో లోయర్ గార్మెంట్ దాని గురించి. హెవీనెస్ ఇన్ దిస్ టార్సో ఇస్ డిపిక్టెడ్ బై హెవీ బ్రెస్ట్స్. ద బ్యాక్ ఈజ్ ఈక్వల్లీ ఇంప్రెసివ్. సో హెవీ బ్రెస్ట్స్ ఉన్నాయి ఇక్కడ యక్షినికి, అలాగే బ్యాక్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. యక్షిని బ్యాక్ కూడా ఇంప్రెసివ్గా ఉంది. అలాగే హెయిర్ ఈజ్ టైడ్ ఇన్ ఏ నాట్. ఆమె జుట్టు ఇలా ముడివేసి ఉంది. ద బ్యాక్ ఈజ్ బేర్. సో బ్యాక్ అంతా కూడా బేర్గా ఉంది, ఏం క్లాత్స్ ఏం ధరించలేదు. డ్రైపర్ అట్ ద బ్యాక్ కవర్స్ బోత్ లెగ్స్. సో డ్రైపర్ బోత్ లెగ్స్ని కవర్ చేస్తుంది. ద ఫ్లై వీస్క్ ఇన్ ద రైట్ హ్యాండ్ ఈస్ షోన్ విత్ ఇన్సైజ్ లైన్స్ కంటిన్యూడ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద ఇమేజ్. సో ఈ మధ్య రైట్ హ్యాండ్లో ధరించిన ఫ్లై వీస్క్ నీట్గా కనిపిస్తుంది. సో ఇది బ్యాక్ ఆమె భుజం పైన వేసుకున్నట్టుగా ఉంది. సో ఇది బ్యాక్ సైడ్ కూడా ఇలాగనే కనిపిస్తుంది ఫ్లై వీస్క్ విత్ లైన్స్. So the method of working was collective in nature. At times only a specific portion of monument is said to have been patronized by a particular pattern. So traders recorded their donation along with the place of origin. So traders కూడా వాళ్ళ ఎక్కడైతే డొనేషన్ తీసుకుంటారో ఆ ప్లేస్ ఆఫ్ ఒరిజిన్ కూడా రాశారనమాట. In the subsequent centuries, stupas were elaborately built with certain additions like the enclosing of the circumambulatory path with railings and sculptural decorations. There were numerous stupas constructed earlier, but expansions or new additions were made in the 2nd century BCE. Stupa consists of cylindrical drum and a circular anda with a harmika and chhatra on the top, which remain consistent throughout with minor variations and changes in shapes and size. So stupas అన్నీ కూడా సిలిండ్రికల్ డ్రమ్ లాగా, లేకపోతే సర్కులర్ అండా, ఇలా సర్కులర్ అండా లాగానే కనిపిస్తాయి అన్నమాట. విత్ హార్మికా అండ్ ఛత్ర. సో పైన హార్మికా ఉంటుంది, దానిపైన ఛత్ర ఉంటుంది. Apart from circumambulatory path, gateways were added. Thus, elaborations in stupa's architecture were also have ample space for the artists and sculptors to plan elaborations to carve out images. During the early phase of Buddhism, Buddha depicted symbolically through footprints, stupas, lotus throne, chakra, etc. So, early phase of Buddhism lo బుద్ధని ఫుట్ ప్రింట్స్ ద్వారాను, స్తూపం ద్వారాను, లోటస్ థ్రోన్ ద్వారాను, చక్ర ద్వారాను డిపిక్ట్ చేస్తారు. తర్వాత వర్షిప్లో బుద్ధ స్కల్ప్చర్స్ అనేది కూడా యూజ్ చేశాను అనమాట. లైఫ్ ఈవెంట్స్ని కూడా డిపిక్ట్ చేస్తాయి కొన్ని, సింపుల్ వర్షిప్, ప్రేయింగ్ కూడా. నెక్స్ట్, గ్రాడ్యువల్లీ నెరేటివ్ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ బుద్ధిస్ట్ ట్రెడిషన్. నెరేటివ్ అనేది బుద్ధిస్ట్ ట్రెడిషన్లో భాగంగా అయింది. ఈవెంట్స్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ బుద్ధ, ద జాతక స్టోరీస్ వాజ్ డిపిక్టెడ్ ఆన్ ద రైలింగ్స్ అండ్ తోర్నాస్ ఆఫ్ స్తూపాస్. సో బుద్ధ లైఫ్ ఈవెంట్స్ అన్నీ కూడా, జాతక స్టోరీస్ అన్నీ కూడా డిపిక్ట్ చేయడం జరిగింది రైలింగ్స్ అండ్ తోర్నాస్ ఆఫ్ స్తూపాస్ పైన. So many synoptic narrative, continuous narrative with and episodic narrative are used in the pictorial tradition. While events from the life of Buddha became an important theme in all the Buddhist monuments, the Jataka stories also become equally important for sculptural decorations. The main events associated with the Buddha's life, which were frequently depicted, were events related to birth, renunciation and enlightenment, Dharma Chakra Pravartana and Mahaparinibbana. ఇవన్నీ కూడా బుద్ధాకి సంబంధించినవి మెయిన్ ఈవెంట్స్. అలాగే జాతక స్టోరీస్ కూడా ఫ్రీక్వెంట్లీగా డిపిక్ట్ చేశారు. లైక్
చద్దాంత జాతక, వీర పండిత జాతక, రూరు జాతక, సిబి జాతక, వేదాంతర జాతక, శమ జాతక. ఇదంతా కూడా మౌర్యన్ పీరియడ్లో ఉన్న ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ గురించి. నెక్స్ట్ పోస్ట్ మౌర్యన్ పీరియడ్కి సంబంధించి నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.